ఆ సంచయనం అంటాం. అవే వెళ్ళినప్పుడు నేను చూశాను, అవి ఉండిపోతాయి. మరి ఇప్పుడు మామూలు కూడా ఇప్పుడు నాకు ఈ పంటి బాధ ఎట్లా అనేవి అనలేదు. రోజు రాత్రి ఏమి తినేది కాదు, పగలు మాత్రం భోజనం అయిపోయిన తర్వాత మాత్రం ఒక పావు గంట ఖచ్చితంగా కుస్తీ పడుతూ ఉండేది. ఏమిటంటే ఒక పుల్ల పట్టుకునేది, చీపురు పుల్ల. అదా కొన్నాళ్ళేసరికి కొంచెం ఆ జీన్స్ పనిచేసి ఈ అగరత్తి వెలిగించిన తర్వాత ఆ చివర్లు ఉండిపోతాయి చూసారా, అవి పారీయకుండా అవి ఎక్కడో స్టాక్ చేసి ఉంచుకునేది. అవి రకరకాల సైజుల్లో ఉంటాయి, అన్ని యూనిఫామ్ గా ఉండవు. అది పెట్టుకునేది, ఆ డొక్కు పక్కనే పెట్టుకుని అక్కడ కూర్చుని ఓ పావు గంట సేపు ఆ పళ్ళల్లో కొన్ని పదార్థాలు చిక్కుడు పోయి ఉంటూ ఉంటాయి కదా, ఆ చిక్కుడు పోయి అన్నీ కూడా కూర్చుని ఖచ్చితంగా అది డైలీ అది రిచువల్. అలాగే తప్పడం అనేది ఏం లేదు. రాత్రి ఏం తినేది కాబట్టి తినలేదు కాబట్టి ఆ ప్రాబ్లం వచ్చేది కాదు. ఓహో దానివల్ల కావచ్చు దానికి అలా 32 పళ్ళు కూడా ఉన్నాయి అని నేను అప్పుడు అనుకున్నాను. మమ్మల్ని ఎవరిని కూడా అలా బలవంతం చేయలేదు, నాలాగే మీరు చెయ్యండి అనేసి. అది మనిషి గారు చాలా జోకులుగా చెప్తూ ఉండేవారు. ఇలాంటిదని ఏమిటి, మన దాహం వేసిన వాడికి మంచినీళ్ళు ఇవ్వాలి కానీ నేను మంచినీళ్ళు తెచ్చాను కాబట్టి నువ్వు తాగు అంటే ఎలాగా? అంటే ఎవరికైతే ఈ బ్రహ్మ విద్య కావాలో, ఎవడైతే అపురూపపడుతున్నాడో వాడికి చెప్పాలి తప్ప ఇదిగో ఇక్కడ బ్రహ్మ విద్య చెప్పబడను అని మనం బోర్డు గట్టి తిరగా కలేదు. అది మనకి ఎక్కించడానికి అనేసి ఇలా చెప్తూ ఉండేవారు. అలా మా అమ్మ ఎప్పుడు కూడా మమ్మల్ని బలవంతం చేయలేదు. కానీ దాని మాత్రం ఖచ్చితంగా చెప్పాను కదా, ఇట్ ఈస్ ఎ రిచువల్, పార్ట్ ఆఫ్ రిచువల్, ఆ రొటీన్లో. అదే ఎప్పుడు మళ్ళాగా ఈ బ్రష్లు, టంగ్ క్లీనర్స్ కానీ లేకపోతే పౌడర్స్ కానీ రకరకాల ఈ టూత్ పౌడర్లు, కోల్గేట్ వగైరా అవి కూడా ఎప్పుడు కూడా వాడినటువంటి, అది పాపం అంటామో పుణ్యం అనాలో నాకు తెలియదు కానీ ఎప్పుడు వాడలే. ఏమిటి వాడుతూ ఉండేది అంటే మీకు తెలుసుకుంటాను, కచిక అంటారు, అది వాడుతుండేది. అంటే పెడకలు కాల్చియాలి, కలిస్తే అది యాష కింద తయారైపోతుంది. ఆ యాషని కలెక్ట్ చేయడం అంటే ప్రత్యేకంగా అది అయిపోయినప్పుడల్లా కూడా పిడకలు తెప్పించుకుంటూ ఉండేది బజార్లో. కొన్నాళ్ళు అయిన తర్వాత మా సిస్టర్స్కి వాళ్ళకి తెలిసి వాళ్ళు పల్లెటూరులో ఉంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి తీసుకొస్తూ ఉండేవారు. అయ్యో బాబా అమ్మకి కచిక అవసరం కదా, ఇగో మేము తెస్తున్నాం కచిక. అక్కడైతే మళ్ళా కొనుక్కోకలేదు పేడ, అప్పడాలు కొనుక్కున్నాడు, పిడకలు కూడా కొనుక్కోవాలి. వాటితోటి చేసుకున్నాడు. అదే తాటాక్ అంటాం కదా, ఆ తాటాక్ తోటి దారి గీసుకోవడం. పల్లెమ్మలు కూడా వాడేది కాదు, ఆ కచికతోటే ఖచ్చితంగా ఒక డబ్బాలు అది పెట్టుకుంటూ ఉండేది. రాత్రిలే పడుకునేటప్పుడే అది ఇంత పొట్లా కట్టుకుని మనం హోయో మాతాలు అవి రాత్రిలు వేసుకోవాలంటే ఆ తల కింద లేదా పక్కన పెట్టుకున్నట్టుగా తను ఆ కాళ్ళ దగ్గర ఆ పొట్లా పెట్టుకుంటూ ఉండేది. ఆ కచిక పొట్లా అంటే ఈ తాటాకు పుల్లలాగా చేది, అది ఆ పట్టీలు ఉంటుంది కదా దానికి ఎగిరిపోకుండా ఆ కిందకి పెడుతూ ఉండేది. అలాగే నాకు ఆశ్చర్యం ఎందుకు ఆ రోజులు నాకు తెలిసేది కదా, కొన్నాళ్ళు అంటే అడిగేవాడు కాదు, కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని చూద్దామనేసి. లేదా నాకు అదే దూరదా, ప్రతిదీ కూడా ఒక రీసెర్చ్ అనేది చేయాలి, అడగడం అనేది కాకుండా అనేసి. ఏమిటంటే విసినకర్ర ఈ నాదర్ది కాదు, ఈ తాటాకు విసినకర్ర శిథిలం అయిపోయి పారేస్తాం సరే, ఆ పారేసినప్పుడు ఆ తాటాకు అంతా తీసేసిన తర్వాత ఆ మిగిలిన కొమ్ములా ఉంటుంది కదా, అది కూడా అందులోంచి వచ్చింది, ఆ హ్యాండిల్లోంచి ప్రకృతి సిద్ధమైంది. అది కోయించేసి దాన్ని కొంచెం నునుపుగా చెక్కించుకుని అది తన దిండు కింద పెట్టుకుంటూ ఉండేది ఆ పుల్ల. ఎందుకు ఇది చెప్పా అని నాకు కూడా ఒకనాడు కనిపించింది, కానీ దేనికి ఇది అని చూద్దాం, నేను మీద ఒక రీసెర్చ్ చేద్దాం అని నేను చేశాను. ఇంతకీ ఏమిటంటే పాపం ఆ వయసు వచ్చేయడం వల్ల వీపు మీద కానీ దురదేస్తే ఒకసారి, ఇప్పుడు నాకు వెళ్ళవు కొన్ని ప్రాంతాలకి, అక్కడ వెళ్ళదు ఈ చెయ్యి, ఎడం చేయి కానీ కుడి చేయి కానీ వెళ్ళదు, ఆ ప్రాంతం చేరదు ఈ పట్టేయడం వల్ల వేయడం వల్ల. అంటే ఆ పుల్ల తీసుకుని దాంతో గోక్కుంటూ ఉండేది ఆ ప్రాంతం. అంటే ఇంకోటి ఎందుకు లేపడం కానీ లేదా కష్టపడడం కానీ మనకు ఎలాగా ఉంది కదా, ఏదో దానికి ఒక సాధనం కూడా మనం బుర్రకి తట్టించాడు కదా వాడు. ఆ సాధనం 6 శరీరం వదిలేస్తున్నాడు, ఆ దిండు కింద ఉన్నది ఆ పుల్ల.
మేషగారు కూడా అమ్మా అనేవారు మా అమ్మని. నాకెంతో సరదాగా ఉండేది మేషగారు అమ్మా అని పిలుస్తూ ఉంటే మా అమ్మని. వచ్చేసరే మేష అది ఆ వార్ధక్యం వచ్చిన తర్వాత చేపట్టుకుని మేషగారు ఇంటి దగ్గర ఆ పెట్లు ఎక్కించి మా అమ్మను కూర్చోబెట్టి అప్పుడు శన్నోమిత్ర అని ఆ శాస్త్రి గారు అలాగా వెతుకుతూ ఉంటే ఆ ఫోటో కనిపించింది. ఈ యోగ ప్రసంగాల్లో మా అమ్మ కూర్చుంది, మేషగారు బోర్డు దగ్గర ఇలా ఏదో రాయిపోతున్నాడు. అప్పుడు చూసి ఇదేంటి నాగేశ్వరరావు గారు అమ్మ కదా ఇది, నా దగ్గర ఎందుకు వచ్చిందో మరి ఆయన దగ్గరికి. వెంటనే పాపం మర్చిపోకుండా అది డిస్పెన్సరీకి తీసుకొచ్చి ఆ మొన్న నేను ఎందుకో పని మీద డిస్పెన్సరీకి వెళ్తే ఇగో మీ అమ్మగారి ఫోటో నేను ఏదో వెతుకుతుంటే నాకు దొరికింది, మీరు పట్టుకెళ్ళిపోండి అని నాకు ఇచ్చారు. ఇప్పటికీ కూడా మాస్టర్ ఇన్ యాక్షన్ అదే తెలియని వాళ్ళు ఎవరైనా నా దగ్గర అంటే వెంటనే ఈ ఫోటో తీసి చూపిస్తుంటారు. ఇవి చూడండి మాస్టర్ ఇన్ యాక్షన్. కొంతమందికి మా అమ్మ తెలిసిన వాళ్ళ ఇందులో అమ్మమ్మ కూడా ఉంది, ఇందులో మామగారు ఉన్నారే, ఇది అటువంటి వారు ఆ రిలేషన్ని పురస్కరించుకుని. కొంతమంది ఈవిడెవరు అని అడుగుతుంటారు కొత్త వాళ్ళు అయితే తెలియని వాళ్ళు. మా అమ్మ అండి ఆవిడ అని చెప్తూ ఉంటాం. అప్పుడు చెప్తూ ఉంటాం ముందు చెప్పాలి మా అమ్మ అనేసి. మాస్టర్ ఇన్ యాక్షన్ అంటే మాస్టర్ గారు అలాగా పనులు చేస్తూ ఎలా ఉంటూ ఉండేవారు అని నన్ను వచ్చి అడుగుతుంటారు కొంతమంది. ఏమి చెప్తా మనం వేస్తే ఆమె చెప్పుడు ఒక మన వాళ్ళు ఈ డిస్క్ అమ్మితే కొన్నాను, అది చూపుతాయి సరే అందరికీ కూడా అడిగిన వాళ్ళందరికీ కూడా అనేసి మాస్టర్ ఇన్ యాక్షన్ అని. కానీ మరి ఎంచేది మరి సరిగ్గా రాలేదు, తర్వాత సౌండ్ అవట్లేదు. వీడియో డిస్క్ ఏది నాట్ ఏసీడీ విసిడి ఒకటే దొరికిందా అందరూ అడుగుతుంటారు. ఇప్పుడు కూడా ఒకడున్నాడు, మొన్న అనంతకృష్ణ వాళ్ళకి పరిచయం చేశాను. వాడికి గుంటూరు, ఈ ఊళ్ళో ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు, ఏదో ఇన్సూరెన్స్ కంపెనీ. వాడు అమ్మ చెప్పుడు ఒక నెల 15 రోజుల కిందట ఇప్పుడు నన్ను అడిగే